అవతార్ మెహర్ బాబా కీచి. ముందుగా ప్రేయర్తో మొదలు పెడదామండి. బిలవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా కీచి. నిన్న ఈ గోపాలకృష్ణ గారు చదువుతున్నారండి. ఫస్ట్ పేర పూర్తయింది, సమప్ కూడా అయింది. ఇక్కడి నుంచి సెకండ్ పేర నుంచి చెప్పాలి. ఉన్నారా గోపాలకృష్ణ గారు? జాయిన్ అయినట్లేదు. సరే అండి, నేను చదువుతాను. అదే నాగేశ్వరరావు గారు ఈరోజు సావాస్కి వెళ్ళారండి, నర్సీపట్నం సావాస్కి. దాసు ఉంటారు మనకి సమప్ చేయడానికి. As said before, when the projected consciousness withdraws inwards or undergoes full and complete involution, that nothingness which was once experienced as reality automatically vanishes for the consciousness which is now focused completely on the eternal reality of the infinitude of God. అంటే కాన్షియస్నెస్ అంటే ఇంతకు ముందు దాంట్లో ఈ ప్రొజెక్షన్ అనేది వచ్చి అది నథింగ్నెస్కి ప్రొజెక్ట్ అయినప్పుడు కంప్లీట్గా ఈ నథింగ్నెస్ అనేది అనుభవిస్తూ ఉంటుంది కాన్షియస్నెస్ అన్నది చెప్పారండి. వెన్ ప్రొజెక్టెడ్ కాన్షియస్నెస్ విత్డ్రాస్ ఇన్వర్డ్స్ ఆర్ అండర్గోస్ ఫుల్ అండ్ కంప్లీట్ ఇన్వల్యూషన్. ఒకసారి ఏదైతే కాన్షియస్నెస్ బయటికి ప్రొజెక్ట్ అయ్యి ఉందో అది బయటికి కాకుండా లోపలికి ప్రొజెక్ట్ అయ్యి అంతర్ముఖమై పూర్తిగా ఇన్వల్యూషన్ ప్రాసెస్లోకి పరిపూర్ణంగా లోపలికి వెళ్ళినప్పుడు దట్ నథింగ్నెస్ విచ్ వాజ్ వన్స్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ అ రియాలిటీ ఆటోమేటిక్లీ వ్యానిషెస్ ఫర్ ద కాన్షియస్నెస్. ఏదైతే ఈ చైతన్యం ఇంతకాలం ఈ శూన్యత్వాన్ని నిజం అనుకుని శాశ్వతం అనుకుంటుందో ఇప్పుడు అది సడన్గా అది పూర్తిగా మాయమైపోతుంది, అనుభవం తొలగిపోతుంది అనమాట పూర్తిగా. విచ్ ఈజ్ నౌ ఫోకస్డ్ కంప్లీట్లీ ఆన్ ద ఎటర్నల్ రియాలిటీ ఆఫ్ ద ఇన్ఫైనైట్యూడ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే ఇన్వల్యూషన్లోకి అంతర్ముఖం అయిందో, లోపలికి వెళ్ళిందో, ఇప్పుడు పూర్తిగా భగవంతుడి యొక్క అనంతతత్వం యొక్క సత్యత్వం అన్నది శాశ్వతంగా అనుభవంలోకి తెచ్చుకుంటుంది అనమాట. అంటే కాన్షియస్గా తను భగవంతుడు అని తెలుసుకుంటుంది అన్నమాట. ఇది ఈ పారాగ్రాఫ్ సారాంశం అండి. అంటే మళ్ళీ ఒక్కసారి సమప్ చేయడానికి, బయటికి కాన్షియస్నెస్ బయటికి ప్రొజెక్ట్ అయి ఉన్నప్పుడు ఈ శూన్యత్వమే నిజం, సత్యం అని భ్రాంతి చెందిన కాన్షియస్నెస్ ఒకసారి అంతర్ముఖం అయిన తర్వాత, పూర్తిగా అందులో మమేకమైన తర్వాత, అప్పటిదాకా తను అనుభవిస్తుందంతా కూడా సత్యం కాదు, శూన్యత్వం అని సహజంగా తెలుసుకుంటుంది అనమాట ఆటోమేటిక్గా. అది పూర్తిగా దాంట్లోంచి బయటకు వచ్చి అనంతుడైన భగవంతుడు ఆ సత్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకుంటుంది అంతర్ముఖం అయిన తర్వాత. ఇది పారాగ్రాఫ్ సారాంశం. దాసు మీరు ఏమైనా యాడ్ చేస్తారా? అన్న ముందు ప్రశ్నలు ఉన్నాయి, అడుగుదాం ఉండండి అన్న ప్రశ్న. ఓకే, మీరు సమప్ చేయండి సార్. సో అదే మీరు చెప్పినట్టుగా ఈ కాన్షియస్నెస్ అయితే ఎవల్యూషన్ పెరుగుతూ వచ్చిందో, ఆ ఎవల్యూషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే ఫుల్ అండ్ కంప్లీట్ కాన్షియస్నెస్ అనేది రావడం జరిగింది. బట్ ఆ కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత రియాలిటీ ఆర్ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి బదులు ఈ నథింగ్నెస్ని
అంటే క్రియేషన్ అని మనం ఏదైతే చెప్తున్నామో అదే ఇక్కడ నథింగ్నెస్. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం ప్రారంభిస్తుంది. అదే నిజం అనుకుంటుంది. అలా కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ కాన్షియస్నెస్ అనేది గ్రాడ్యువల్గా ఇన్వర్డ్లో విత్డ్రా చేసుకుంటుంది. ఆ విత్డ్రా చేసుకోవడం అనేది మనం ఒక బెలూన్ కానీ ఊహించుకుంటే బెలూన్ మనం అంటే తనంతట తన లోపలికి ముడుచుకోవడం లాంటిది. అంటే జస్ట్ మనం ఇమాజిన్ చేసుకోవడానికి ఆ బెలూన్లో బయటికి ఉబ్బిపోయినట్టు ఉన్న బెలూన్ దానంతట అది లోపలికి వెళ్ళిపోతూ ఉందనుకోండి. అంటే లోపల నుండి ఎవరో దాన్ని లాగుతున్నట్టుగా అలా జస్ట్ మనకు అర్థం అవడానికి ఆ రకంగా కాన్షియస్నెస్ అనేది ఏదైతే ఈ క్రియేషన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉందో అది విత్డ్రా అయిపోయినప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు దాన్నే ఇన్వర్డ్ అని అంటాం కదా, రివర్స్ జర్నీ అనమాట. అలా వెళ్ళేటప్పుడు గ్రాడ్యువల్గా చివరికి నథింగ్నెస్ అనేది అంటే ఈ క్రియేషన్ తాలూకు ఎక్స్పీరియన్స్ అనేది గ్రాడ్యువల్గా పోయి ఏ రియాలిటీ ఉందో ఆర్ ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ గాడ్ ఏదైతే ఉందో దాన్ని అది ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. జీవం ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద అయిపోయారు? Jai Baba, sir. Jai Baba, sir. Just you want to share, sir? Yes, sir. I'll share the screen. Okay. Can you see the screen, sir? Yes, sir. Yes, sir. So, in this para, this is the summary of whatever you have discussed yesterday and just now. This summary. And Baba, particularly in this para, Baba is explaining about the consciousness. He said the same consciousness. Baba says it is not the new consciousness, it is the same consciousness from the beginning to the end. So here I have shown in this graphic. Sorry, where it has gone? That is the Baba explains the conscious in 4 stages. The first stage is, as we know, we already discussed, it is a latent in everything. That is sound sleep state, number 1. Here, whatever written is number 1 is, it is consciousness is latent in the everything. That is sound sleep state, number 1. Then gradually it is coming out of nothing, and it is back very fast. Now, second stage is evolution. Gradually, the consciousness is evolving, and because it is involving with nothingness, so it is also experiencing nothingness. That is second stage. Third stage, Baba explains here is reincarnation. What happens during reincarnation? Experience of consciousness during reincarnation. That is third stage. Fourth stage is involution and realization. So, because here you can see the that samskaras, gradually it is becoming thin and thin. Finally, all the samskaras are wiped out and you will get Godhead. That is the fourth stage. So Baba is explaining consciousness in 4 stages in this para. Let us read what is there in this para now. You can understand, is not these 4 stages. Stage number 1 is latent in everything, that is sound sleep state. Then stage number 2 is the evolution. Stage number 3 is what happens during reincarnation. Stage number 4 is involution and God realization. These are the 4 stages of consciousness. So in short, there is no new consciousness to be attained to realize reality, the eternal. It is the same consciousness latent in everything, which when it emerges out of the nothing, first gradually evolves and associating with the nothingness, then experience the nothingness as real. So this is, I showed what is number 1 and 2. That is, 1 is latent,
It is the same consciousness latent in everything. It is latent in everything. I'll just show you. So you can see this figure. This is explained. This is the original state, God in beyond state. That is God is state, and this consciousness, it is latent in everything. Even nothing is latent in everything, including consciousness is also latent in everything. So this consciousness, it is emerging out through nothing, and evolution will take place. That is subhuman state up to animal, and it is involving with nothingness and experience nothingness as real. So this is number 1 and 2, what have I explained? Let's see. It emerges out of nothing, first gradually evolves and associating with nothingness, then experience the nothingness as real. So this is the subhuman state. Baba says experiences the nothingness as real up to subhuman state. This is the first number 1 and 2 stages of consciousness. Now, when the evolution of this consciousness is complete and full, when the evolution of this consciousness is complete and full, that is 100% consciousness it is obtained. The same consciousness, Baba continuously uses about the same consciousness, like that. Same consciousness makes God experience the false nothingness, which expands ad infinite as real and infinite. This is where what we are experiencing now. Consciousness is full, and same God experiences. That is, here says God experiences God in human form. Previously, God in evolution form. Now, God is reincarnation form. Consciousness which expands ad infinite. So this is what is happening. This is the third stage. The first is latent and nothing. Then evolution up to subhuman state, second stage. Now this is in reincarnation state. What is happening? Grasper experiencing false nothingness as real and infinite. That is what we are currently experiencing at this state. It is going like that. Now saying again, when the same full and complete consciousness, full and complete consciousness reaches full and complete maturity. This is another word Baba uses here. Full and complete maturity. Through its own involution, it realizes infinite reality as the only reality and gives God the experience of his own real and eternal infinite state. So from reincarnation state, so then evolution. I don't know what happens here. Very bad. So from here, that is God in human form, reincarnation, from involution will take place. That is full and complete maturity. What is full and complete maturity? So I don't know, it is going very full and complete. See, you have to cross number 1, 2, 3, 4, and 6 planes. Then only it can reach 7. That is, this is not full. It is not matured. When it is in 1, 2, 3 planes, the subtle world and mental world, it is not yet matured. Only maturity comes only after crossing the 7th plane. That is full. That full. That is consciousness is now full. It is. Then when it enters 7th plane, there is no further plane. That is complete. The process is over. That's why Baba uses the word complete. There is no 8th plane. The process is over. That involution process and realization is over. That's why it is called full and complete maturity. Through its own involution, it realizes infinite reality as the only reality and gives God the experience of his own real and eternal infinite state. So at the 7th plane, so God realizes himself as I am God state. Up to that one, up to 6th plane, he is experiencing only nothingness. Maya, world of Maya. This I can explain through, let us imagine one battery. Battery is not yet switched on. That is the latent position. It is not yet switched on. Evolution, battery is switched on, but the voltage is less. It is not yet fully charged.
When it comes to the human form, it is fully charged. Battery is fully charged, but it is focused on in the worldly things, outward journey. It is focusing, but during involution, it starts focusing the light on itself, on the self. So finally, it realizes that his own real self. That is God realization. This is what is explained in this para. Any questions may ask, please, I will clarify. I'll come from the slide number 1. This is whole summary of the para. State number 1, conscious, same consciousness. What is the different stages of consciousness? Stage number 1, latent and sound sleep. Stage number 2, subhuman state. It is experiencing nothingness as reality. And stage number 3 is reincarnation. There is infinite. We think nothingness as the infinite and real. And stage number 4 is involution and realization. So this is the whole of in this para, and this is you can see here. This is the third stage, evolution of consciousness. This up to subhuman form. There is latent, then evolution, subhuman form. Then it is here consciousness is full 100% complete, and experience nothingness as real and infinite. Any doubt in this one? Yeah. Any questions? This is state number 3 of consciousness. And this is the fourth one, finally, involution and reaching the seventh plane. That is full and complete maturity. Sir, you can show your this. Let us go back. ఓకే సార్ జయబాబు అండి తెలుగులో చెప్పరా సార్? Anybody can explain? Santosh is there? Lakshman? Yeah, Santosh is not here. Yeah. So, అయితే ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ సమ్మరీ చెప్తూనే స్లైడ్ గురించి వెళ్దామండి. రెండు కవర్ చేసుకుంటారు. రాజు గారు ఓకే కదండి? ఓకే ఓకే. సో ఈ పారాగ్రాఫ్ సమ్మరీ అండి, ఏ కాన్షియస్నెస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నామో చైతన్యం గురించి, ఆ చైతన్యం అనేది కొత్తగా ఎటైన్ చేసింది కాదు. అదేదో అంటే మనం కాన్షియస్నెస్ డెవలప్ అవుతూ ఉంది, తర్వాత మెచ్యూర్ అయ్యింది, ఇలాంటి విషయాలు మనం ముందు పారాగ్రాఫ్స్లో మాట్లాడుకున్నాం కదా. కాన్షియస్నెస్ అనేది కొత్తగా ఎటైన్ చేసింది కాదు, అది ఆల్రెడీ ఉంది. గాడ్ ఈజ్ స్టేట్, ఏదైతే ఒరిజినల్ స్టేట్ ఉందో ఆ స్టేట్లో అది ఉంది, లేటెంట్గా ఉంది, అంతర్లీనంగా అంతర్నిహితంగా ఉంది అది. అయితే అది గ్రాడ్యువల్గా బయటికి వస్తూ ఉంది. అందుకే బాబా తర్వాత కూడా ఒక మాట వాడారు, అన్ఫోల్డ్మెంట్ అని అన్నారు. దీన్ని అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని బాబా యూజ్ చేయడం జరిగింది. సో అది వివృతం అవుతూ బయటికి, ఎలాగైతే మొగ్గలు అంటే పువ్వు మొత్తం ఉందో అది వికసిస్తూ ఉంటుంది. అది అంతేకాని అది లేనిది ఎక్కడి నుండో రాదు, లోపల ఉన్నది వికసిస్తుంది. అలాగా అది అన్ఫోల్డ్ అవుతుంది, అలాగే లేటెంట్గా ఉన్నది మేనిఫెస్ట్ అవుతుంది. ఆ విషయం ఇక్కడ చెప్పారు. అది చెప్తూ ఏ చైతన్యం అయితే అంతర్లీనంగా ఉందో ఆ యొక్క ఎవ్రీథింగ్లో, అది ఇప్పుడు బయటకు వచ్చింది. బయటకు వచ్చి రావడంతోనే ఫస్ట్గా అది స్లోగా ఆ చైతన్యం అనేది పెరుగుతూ, ఇక్కడ పెరగడం అంటే ఆ మేనిఫెస్ట్ అవుతుందని అనుకోండి. అది పెరుగుతూ ఉన్నప్పుడు చైతన్యం అంటే ఒక ఎరుక, మనం గుర్తించడం థింగ్స్ని. ఆ గుర్తించడం దేన్ని గుర్తిస్తుంది అంటే నథింగ్నెస్ని గుర్తిస్తూ ఉంది. నథింగ్నెస్ అంటే క్రియేషన్, సృష్టిని అది గుర్తిస్తూ ఉంది, ఐడెంటిఫై చేస్తూ ఉంది. దాని స్పృహను అది కలిగి ఉంది, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. దానికి చాలా తక్కువ స్థాయిలో చైతన్యం ఏ స్థాయిలో పెరుగుతుందో ఆ స్థాయిలో గుర్తించడం కూడా, దాని ఎరుకను కూడా అది కలిగి ఉండడం జరుగుతుంది. అది అలా క్రమంగా పెరిగి పెరిగి పెరిగి
ఒకనొక స్థాయి చేరుకునేసరికి అది పూర్తవుతుంది. దానికి మనకు తెలుసు ఎవల్యూషన్ అని మనం చదువుకున్నాం గతంలో. ఆ ఎవల్యూషన్ స్టేజ్ కంప్లీట్ అయిన వెంటనే ఆ చైతన్యం అభివృద్ధి కూడా 100% పూర్తయింది. అంటే పూర్తిగా అది వికసించింది చైతన్యం. ఇంకా తను పొందడానికి ఏమీ లేదు. ఆ క్షణంలో అది పూర్తిగా క్రియేషన్ని ఆర్ నథింగ్నెస్నే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంది. అంతవరకు అదొక దశ. అది మనం చూడొచ్చు డయాగ్రామ్. తర్వాత ఇక్కడ బాబా రీఇన్కార్నేషన్ గురించి పారాగ్రాఫ్లో మాట్లాడలేదు, కానీ సార్ చూపిస్తున్నారు, ఎందుకంటే మనం ఆల్రెడీ చదువుకున్నది కాబట్టి. సో రీఇన్కార్నేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ రీఇన్కార్నేషన్ ప్రాసెస్లో మనకి ఏ పూర్తి చైతన్యాన్ని మనం పొందామో ఆ చైతన్యంతో రకరకాల ఎక్స్పీరియన్సెస్ పొందుతాం. పొందిన తర్వాత ఇన్వల్యూషన్ ఫేజ్ మనకు స్టార్ట్ అవుతుంది. ఇన్వల్యూషన్ ఫేజ్లో ఆ మెచ్యూర్, ఇక్కడ బాబా వాడిన పదం మనం నిన్న కూడా చెప్పుకున్నాం, మెచ్యూరిటీ అన్నారు. అంటే పరిణితి చెందడం. ఇక్కడ చైతన్యం పరిణితి చెందడం అని అంటే ఇంతకుముందు వికసించడం, ఇది మెచ్యూర్ అవ్వడం చైతన్యం అని అంటే ఆల్రెడీ మనం సంస్కారాల గురించి మాట్లాడుకున్నాం. అంటే ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు ఈ పారాగ్రాఫ్లో, తర్వాత వస్తుంది మనకి. బట్ మనకు తెలుసు కాబట్టి మనం చెప్పుకున్నాం, ఏ సంస్కారాలు అయితే ఆ చైతన్యాన్ని పట్టుకొని ఉన్నాయో ఆ సంస్కారాలు ఒక్కొక్కటిగా రాలిపోతూ ఉండడం వల్ల ఆ కాన్షియస్నెస్ ప్యూర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక కంటామినేటెడ్ వాటర్లో ఆ యొక్క ఏదైతే ఆ మురికి ఉందో దాన్ని మనం ఫిల్టర్ చేసేసాం అనుకోండి, అది ప్యూరిఫైడ్ వాటర్గా వస్తుంది కదా. అలా ఈ చైతన్యాన్ని పట్టి ఉంచిన సంస్కారాలు గ్రాడ్యువల్గా తొలగిపోతున్న కొద్దీ మనకి ప్యూర్ కాన్షియస్నెస్ వస్తుంది. ఆ ప్యూర్ కాన్షియస్నెస్ రావడాన్ని ఇక్కడ మెచ్యూరిటీ అని చెప్పడం జరిగింది. సో అలా ఈ ఇన్వల్యూషన్ ప్రాసెస్లో అంతర్ముఖ ప్రయాణంలో ఆ ప్యూరిఫికేషన్ అనేది జరిగి, అంటే సంస్కారాలు అనేది గ్రాడ్యువల్గా తొలగి అది పూర్తయ్యేసరికి ప్యూర్ కాన్షియస్నెస్ ఉంటుంది. దాన్నే ఇక్కడ బాబా కంప్లీట్, ఫుల్ అండ్ కంప్లీట్ మెచ్యూరిటీ అని చెప్పడం జరిగింది. చైతన్యం పూర్తిగా పరిణతి చెందింది. అప్పుడు అది ఆ రియాలిటీ ఏదైతే ఉందో ఆ రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేస్తుంది అని చెప్పారు. ఆ 7th ప్లేన్ ఇక్కడ చూపిస్తున్నారు కదా, అక్కడికి చేరుకుని అక్కడ గాడ్ని ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. జై బాబు. జై బాబు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అంటే జయబాబా సార్, ఇప్పుడు ఇదంతా కూడా నథింగ్నెస్ లోనే జరిగిందండి? ఏదండి నథింగ్నెస్ లో జరగడం అంటే? అంటే భూమికల్లో చూపిస్తున్నారు కదా, 7th ప్లేన్ చూపించారు కదా, పక్కన నథింగ్నెస్ రాశారు కదా. up to 6th plane only nothingness. There is no nothingness in the 7th plane, only up to 6th plane. Only in the creation it is there, in the creation nothingness. In the world of God there is no nothingness. Okay. Up to 6th plane only nothingness. అంటే ఇప్పుడు మీ ఈ కాన్సెప్ట్ అంతా అర్థం చేసుకోవాలంటే డ్రీమ్ ఎగ్జాంపుల్ చాలా బాగుంటుందండి. ఒక వ్యక్తి పడుకున్నాడు, ఆ పడుకున్న వ్యక్తికి కళ వచ్చింది. సో అతను కళ స్టార్ట్ అయింది అనుకుందాం. లెట్స్ సే అతను పడుకున్నాడు ఇప్పుడు midnightలో 3 o'clock కళ స్టార్ట్ అయింది అనుకుందాం. సో 3 to 6 అతను డ్రీమ్ స్టేట్లో ఉన్నాడు అనుకుందాం. 6కి మళ్ళీ అతను మెలకు వచ్చింది. ఇలా ఒక కేసు తీసుకుంటే మనం 3 o'clockకి అతనిలో కళ ప్రారంభమైనప్పుడు గ్రాడ్యువల్గా కళ యొక్క ఎరుక అతను కలుగుతూ ఉంటుంది. నెమ్మదిగా కళలోకి నెమ్మదిగా ఎంటర్ అవుతుంటాడు అతను. లెట్స్ సే ఒక 4 అవగానే అతని కళ్ళలో పూర్తిగా ఇంకా మునిగిపోయాడు. ఆ కళ్ళలో ఏదో ఒక స్టోరీ రన్ అవుతుంది. సో 3 to 4 తీసుకుంటే టైము, ఆ 3 to 4లో కళ యొక్క స్పృహ అతనికి గ్రాడ్యువల్గా కలిగింది అనుకుందాం. అంటే ఇక్కడ కాన్షియస్నెస్ డెవలప్ అవుతూ ఉంది. అలాగే 4 o'clock రాగానే అతనికి కళ మీద పూర్తి గ్రిప్ వచ్చింది. అంటే కళ్ళలో మునిగిపోయాడు, ఏదో ఒక స్టోరీ రన్ అవుతుంది. ఆ 4 to 5లో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. 5 to 6 నుండి ఏం జరుగుతుందో అనుకున్నాం అంటే నెమ్మదిగా కళలో ఉండి అతను విత్డ్రా అయిపోతున్నాడు. మనకు కూడా తెల్లవారుతుంటే ఆ కళ చెదిరిపోతూ ఉంటుంది కదా, జనరల్గా మనం ఎక్స్పీరియన్స్ చేసేది. ఆ కళలో బయటకు వస్తూ ఉంటాం మనం ఎర్లీ మార్నింగ్ అవుతున్న కొద్ది. అలా అతనికి కూడా జరుగుతూ ఉంది. 5 నుండి 6కి వచ్చేసరికి ఆ కళ తాలూకు స్పృహ పోయి అతని స్పృహ రావడం జరుగుతుంది. నేను పడుకున్నాను, నీగో ఇంట్లో సౌండ్ లేవు వినిపిస్తుంటాయి, ఇవన్నీ తెలుస్తుంది. 6 o'clock అతను పూర్తిగా మెలకు వచ్చింది. పూర్తి మెలకు ఎప్పుడు వచ్చిందో ఆ డ్రీమ్ ఏదైతే ఉందో అది వ్యానిష్ అయిపోయింది.
అతనికి తన గురించి, తన పరిసరాల గురించి అవేర్నెస్ వచ్చింది. ఈ ఎగ్జాంపుల్తో మీరు దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో 3 to 4 అనేది ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్గా, 4 to 5 అనేది ఇక్కడ మన భాషలో చెప్పుకుంటే రీఇన్కార్నేషన్ అనుకోండి. ఆ 5 to 6 ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ జరిగి 6 o'clock అతను కంప్లీట్గా అవేర్నెస్ అనేది వచ్చింది. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇదంతా నథింగ్నెస్లో జరుగుతుందా అంటే ఎస్. నథింగ్నెస్ అంటే ఇక్కడ డ్రీమ్ ఆర్ క్రియేషన్ అన్నా, డ్రీమ్ అన్నా, నథింగ్నెస్ అన్నా ఒకటి. ఎస్, ఇప్పుడు మనం చెప్పుకునే ఇన్వల్యూషన్ కానీ అన్ని డ్రీమ్లో జరిగాయి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇన్వల్యూషన్ అతను రియాలిటీలోకి వచ్చాడు. ఎవరో అతను పడుకొని కలగన్నాను ఇంతవరకు, నేను స్వయం అని తెలుసుకుంటాడు at the time of 6. జై బాబు, క్లియర్ గా ఉంది నాన్న. థ్యాంక్ యూ. జై బాబు. ఏమన్నా ఉన్నాయండి ఇంకా ప్రశ్న? Sir, I can open your. Okay, I did. Please. జై బాబా అండి, పద్మిని గారు. జై బాబా అండి, వాయిస్ ఆడిబుల్ గా ఉందండి? జై బాబా. God in his original state of infinitude is eternally infinite. Through his infinite, unbounded and unlimited triune nature of infinite power, infinite knowledge and infinite bliss. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం ఏమని, భగవంతుడు తన ఆది మూల అనంతత్వ స్థితిలో శాశ్వతంగా అనంతుడై ఉంటాడు. ఇంకా దీనికి డౌట్ లేదు, మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం. మరి మనకు డౌట్ రావాలి, దేని ద్వారా ఇలా ఉంటున్నాడు అంటే, అది తన అనంతమైన, హద్దులు లేని, అపరిమితమైన లక్షణత్రయం ద్వారా ఇలా ఉంటాడు, అనంతుడై ఉంటాడు అని ఇక్కడ బాబా చెప్తున్నారు. మరి మళ్ళీ ఈ లక్షణత్రయం అంటే ఏంటి? అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం. సో దీనివల్ల ఆయన శాశ్వతుడుగా అనంతుడై ఉంటున్నాడు. As God eternally is, the only virtual difference between the original state of God and the new states of God that he acquires. సరే, భగవంతుడు శాశ్వతంగా ఉన్నాడు కాబట్టి భగవంతుడు చైతన్యం పెంచుకుంటున్న ప్రక్రియలో కొత్త స్థితుల్ని పొందుతాడు. అంటే మన ఎవల్యూషన్ ప్రాసెస్లో కొత్త స్థితుల్ని, అంటే పరిణామ ప్రక్రియలో కొత్త స్థితులు పొందుతాడు. మరి భగవంతుడు ఈ కొత్త స్థితులకు తన ఆది మూల స్థితికి మధ్య వాస్తవికమైన వ్యత్యాసం ఉంది. మరి భగవంతుడు ఒరిజినల్ స్టేట్కిను ఈ కొత్త వాటికి ఉంది, దాంట్లో ఒక స్లైట్ డిఫరెన్స్ ఉంది. అదేంటి? ఇట్ ఈస్ దట్ ఆఫ్ ద కాన్షియస్నెస్ గెయిన్డ్ ప్రోగ్రెసివ్లీ త్రూ ద ఇంప్రెషన్స్ ఆఫ్ ద ప్రొజెక్టెడ్ నథింగ్నెస్. మరి ఈ వ్యత్యాసం దేనికి చెందింది? వ్యత్యాసం ఉందని చెప్తున్నాం, మరి అది దేనికి చెందింది? శూన్యత్వం విక్షేపం చెందుతున్నప్పుడు సంస్కారాలు ఏర్పడ్డాయి. మనం చెప్పుకున్నాం ఫస్ట్ సంస్కారం ఏర్పడగానే, ఫస్ట్ క్వశ్చన్ రాగానే సంస్కారం ఏర్పడ్డాయి. సో ఈ శూన్యత్వం అభివృద్ధి చెందిన, విక్షేపం చెందుతూ ఉంటే సంస్కారాలు ఇంకా ఏర్పడుతూ ఉంటాయి. క్రమంగా ఆ సంస్కారాల ద్వారా చైతన్యం పొందబడుతూ ఉంటుంది. సంస్కారాలు ఏర్పడుతున్న కొద్దీ చైతన్యం కూడా వస్తుంది. అలా పొందిన చైతన్యానికి చెందినదే ఈ వ్యత్యాసం. అంటే ఆది మూల స్థితికి ఈ కొత్త స్థితులకి డిఫరెన్స్ ఏంటంటే, అలా అభివృద్ధి చెందుతున్న కొద్దీ పొందిన చైతన్యానికి చెందిందే ఈ వ్యత్యాసం అని చెప్తున్నారు. జై బాబా. ఇక్కడ ఆపనా అండి? పారాగ్రాఫ్ ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు ఇక్కడ? సమప్ చేయండి. సో ఈ పారాగ్రాఫ్లో మనకి అసలు కారణాన్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు.
అంటే టూ థింగ్స్ ఈ పారాగ్రాఫ్ లో చెప్పడం జరిగింది. ఒకటి మనం ఏదైతే ఒరిజినల్ గా గాడ్ భగవంతుడు మాత్రమే ఉన్నాడు, ఇంకేమీ లేదు అనేది భగవంతుడి యొక్క ఒరిజినల్ స్టేట్, ఆదిమూల స్థితి. ఆ స్థితికి ఆ తర్వాత మనం చాలా మాట్లాడుకున్నాం. అతనికి అంటే ఈ విమ్ రావడం, విమ్ వచ్చిన తర్వాత ఓం పాయింట్ ద్వారా ఈ క్రియేషన్ అనేది ప్రొజెక్ట్ అవడం, అప్పుడు ఈ క్రియేటర్ స్టేట్ వచ్చిందని, ఆ తర్వాత ఎవల్యూషన్ జరిగింది, ఇన్వల్యూషన్ జరిగింది, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇవన్నీ గాడ్లోనే జరుగుతున్నాయి. సో ఈ వీటన్నిటికీ డిఫరెన్సెస్ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ డిఫరెన్సెస్ అన్ని కాన్షియస్నెస్ లోనే ఉన్నాయి. అంటే కాన్షియస్నెస్ పరంగానే డిఫరెన్సెస్ అనేది ఉంది తప్పితే గాడ్లో ఎటువంటి మార్పులు ఏవి రావట్లేదు. మనం చూసే వ్యత్యాసాలన్నీ కూడా అంటే మొదటి స్థితి నుండి ఆ గాడ్ ఈజ్ స్టేట్ నుండి తర్వాత ఏర్పడుతున్న అన్ని స్థితుల్లో కూడా మార్పులు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ మార్పులని చైతన్యంలో కలుగుతున్న మార్పులు తప్ప ఆయనలో కలగటం లేదు. ఇది అక్కడ ఫస్ట్ పాయింట్ ఎంఫసిస్ చేస్తున్నారు. దాన్ని మనం తీసుకున్న డ్రీమ్ ఎగ్జాంపుల్తో కూడా కంపేర్ చేసుకోవచ్చు. బేసికల్లీ ఆ పర్సన్ ఎవరైతే కలగంటూ ఉన్నారో ఆ కళ డీప్ స్లీప్ లో ఉన్నాడు. బై 3 o'clock హీ వాజ్ ఇన్ ద డీప్ స్లీప్. పూర్తి గాఢ నిద్రావస్థలో ఉన్నాడు ఆ వ్యక్తి. అది ఒరిజినల్ స్టేట్ అనుకుంటే, అంటే మన స్టోరీని 3 నుండి తీసుకుంటే మనం ఏం చెప్పుకున్నాం, ఆ 3 o'clock కి అతనికి డ్రీమ్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. విమ్ వచ్చింది అనుకున్నాం 3 o'clock కి. ఆ విమ్ వచ్చి కళ రావడం ప్రారంభమైంది. సో అదొక ఇప్పుడు చేంజ్ ఎందులో వచ్చింది, వ్యక్తిలో లేదు. ఆ వ్యక్తి అలాగే ఉన్నాడు, అక్కడే పడుకుని ఉన్నాడు. అదే గాడ్ ఒరిజినల్ స్టేట్ అంటే. ఆయనకి కళ ప్రారంభం అవడం, ఆ కళని ఎలా కాన్షియస్నెస్ వల్ల కళని అతను చూడగలుగుతున్నాడు. కళలో కూడా స్పృహ ఉంటుంది, చైతన్యం ఉంటుంది. ఆ స్పృహ గ్రాడ్యువల్ గా పెరిగింది అని చెప్పుకున్నాం. తర్వాత ఆ పెరగడం అనేది ఒక స్టేజ్ లో ఆగిపోయింది అని చెప్పుకున్నాం. తర్వాత అది నెమ్మదిగా అంతర్ముఖం అవడం అయిందని చెప్పుకున్నాం. పూర్తిగా అంతర్ముఖమై పూర్తి పరిణితి చెందిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అది రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేసిందని చెప్పుకున్నాం. సో వీటన్నిటిలో మార్పులు అనేవి చైతన్యంలో జరుగుతున్నాయి తప్పిస్తే అంటే అతను నెమ్మదిగా కళలోకి పూర్తిగా దూరడం, కళలో బాగా నిమగ్నమై ఉండడం, మళ్ళీ కళలోకి బయటికి రావడం, ఇవన్నీ కాన్షియస్నెస్ లెవెల్లో జరుగుతున్నాయి తప్ప వ్యక్తిలో మార్పు లేదనేది ఒక విషయం. రెండో విషయం ఇందులో చెప్తుంది ఏంటంటే ఈ కాన్షియస్నెస్ లో కలిగే మార్పులన్నీ కూడాను సంస్కారాల వల్ల కలుగుతున్నాయి. సో ఫస్ట్ టైం ఈ చాప్టర్ లో ఇంప్రెషన్స్ అనే వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బాబు. సో వర్డ్ ఏం చెప్పా, హీ అక్వైర్స్ ఈస్ దట్ ఆఫ్ కాన్షియస్నెస్ గెయిన్డ్ ప్రోగ్రెసివ్లీ త్రూ ద ఇంప్రెషన్స్ ఆఫ్ ద ప్రొజెక్టెడ్ నథింగ్నెస్. సో ఈ చైతన్యంలో మార్పులన్నీ కూడా ఈ సంస్కారాల కారణంగానే మనకు జరుగుతున్నాయి. అంటే ఆ సంస్కారాలే దోహదపడ్డాయి చైతన్యం ఎదుగుదలకి. ఆ తర్వాత తిరిగి ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంతర్ముఖం అవుతున్నప్పుడు కూడా ఏ సంస్కారాలు దోహదపడ్డాయో చైతన్యం ఎదుగుదలకి, ఆ సంస్కారాలు నెమ్మదిగా తొలగిపోయి ఇది పూర్తి మెచ్యూరిటీని పొందడం జరిగింది అనేది ఇక్కడ చెప్తున్నారు. కంటిన్యూ చేయండి. ఒకసారి అడుగుదామండి, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, కంటిన్యూ చేయండి. Okay. God in his original state of God is not conscious of his infinite eternal existence nor of his own infinite nature, though he exists infinitely and eternally. భగవంతుడు అనంతంగా మరియు శాశ్వతంగా ఉంటాడు అని మనం చెప్పుకుంటున్నాం. ఆయన ఎప్పుడు ఉంటున్నాడు. అయినప్పటికీ భగవంతుడు ఉన్నాడు అనే తన ఆదిమూల స్థితిలో భగవంతునికి తన అనంత శాశ్వత అస్తిత్వం యొక్క ఎరుక ఉండదు. ఆయనకి తెలియదు అనమాట తన స్థితి ఏంటని. అలాగే తన అనంత స్వభావం యొక్క ఎరుక కూడా ఉండదు అని. అది ఆ గాఢ నిద్రావస్థ స్థితిలో ఉన్నాడు కదా. ఆయనకేమి వీటి యొక్క మనమైన నిద్రపోయి గాఢ నిద్రావస్థలో ఉంటే అసలు నా పేరేంటి, నేను ఎక్కడున్నాను ఏం తెలియదు. అలాంటి స్థితిలో ఉన్నాడు అనమాట. డ్యూ టు హిజ్ ఓన్ ఇన్ఫినిట్ విమ్ God acquires the consciousness of his reality. అంటే భగవంతుడు తన స్వీయ విలాసం కారణంగానే ఏమవుతుంది, తన
సత్యత్వం యొక్క చైతన్యాన్ని పొందుతాడు. అంటే మరి ఇప్పుడు ఈ గాఢ నిద్రావస్థ స్థితిలో తనకి ఏమీ తెలియట్లేదు. ఇప్పుడు తెలుసుకోవాలంటే అంటే భగవంతుడు తన స్వీయ విలాసం ద్వారానే తన సత్యత్వం యొక్క చైతన్యాన్ని పొందుతాడు. అండ్ రియలైజెస్ హిస్ ఇన్ఫినిట్ ఇటర్నల్ అన్లిమిటెడ్ సెల్ఫ్. అలా చేయడం ద్వారా భగవంతుడు తన అనంత శాశ్వత అపరిమిత స్వస్వరూపాన్ని తెలుసుకుంటాడు. అలా ఈ ప్రాసెస్ లో వెళ్తుంటేనే ఈ విలాసం వచ్చింది. దాని తర్వాత మనం చెప్పుకుంటున్నాం కదా, ఇవల్యూషన్ ప్రాసెస్, రీఇన్కార్నేషన్, ఇన్వల్యూషన్ ఇవన్నీ జరిగితేనే అతనికి భగవంతుడికి తన అనంత శాశ్వత అపరిమిత స్వస్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఈ ప్రాసెస్ అంతా జరిగితేనే తెలుసుకుంటాడు అని. టు ఎక్స్పీరియన్స్ హిస్ అన్బౌండెడ్, అన్లిమిటెడ్ అండ్ ఇన్ఫినిట్ ట్రయో నేచర్. ఇవన్నీ ఎందుకు చేయాలి? ఈ తెలుసుకోవడం దేనికోసం చేస్తున్నాడు? తన హద్దులు లేని అపరిమిత మరియు అనంత లక్షణ త్రయాన్ని అనుభవించడం కోసం తన స్వస్వరూపాన్ని తెలుసుకుంటాడు. మరి ఎందుకు ఈ తన స్వస్వరూపాన్ని ఎందుకు తెలుసుకోవడం? తన హద్దులు లేని అపరిమిత అనంత లక్షణ త్రయాన్ని అనుభవించడం కోసం ఇచ్చేస్తాడు. మనం అనుకోవచ్చు ఎందుకు ఆయన శుభ్రంగా పడుకున్నాయని అలాగే ఉండొచ్చు కదా అని. అంటే ఆ అనంతత్వాన్ని అనుభవించడం కోసం ఆయన ఎంత ఈ ప్రయాణం చేస్తాడు అని చెప్తున్నారు ఈ పారాగ్రాఫ్. జై బాబా. జై బాబా అండి. ఇక్కడ ఇది ఇన్ఫినైట్ విమ్ అని వాడారు కదా, ఇంత ముందు వాడారండి ఇది పదం, నాకు గుర్తులేదు, ఇది ఫస్ట్ టైం అది. ఇప్పటి వరకు అంత వాడట్లేదు, నాకు అలాగే గుర్తు రావట్లేదండి. ఇదే ఇప్పుడే ఇంట్రొడ్యూస్ చేశారండి ఇన్ఫినిట్ విమ్ అని. లేదండి, వచ్చిందండి. సార్ సారీ సార్. జయబాబు అండి. సార్ నాకు అదే ప్రశ్న సార్. ఇన్ఫినిట్ విమ్, ఒరిజినల్ ఇన్ఫినిట్ విమ్ అన్నారు. సో ఇన్ఫినిట్ విమ్ ని ఎలా అర్థం చేసుకోవాలో అది ఒకసారి డిస్కస్ చేస్తే బాగుంటుంది సార్. ఓకే. సో విమ్ ఏదైతే గాడ్ లో వచ్చిందో ఆ విమ్ అనేది ఇంకా అది ఏదో ఒక చిటిక వేస్తే అది క్లోజ్ అయిపోయింది కాదు, అది స్టిల్ కంటిన్యూ. ఆ అర్జ ఏదైతే అంటే విమ్ రావడం అంటే నేను ఎవరు అనే ప్రశ్న ఉదయించడం కదా, ఆ స్టేట్ కంటిన్యూ అవుతూనే ఉంది, దాని ఎఫెక్ట్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది, సోల్స్ అక్కడ నుండి జనరేట్ అవుతూనే ఉన్నాయి, అవి క్రియేషన్ లోకి ఎంటర్ అవుతూనే ఉన్నాయి. ఓకే, అంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్నట్టుగా అంటారు. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అంటే బాబా అంటే ఇక్కడ కాకుండా నెక్స్ట్ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో చెప్తారు. మనమే ఇప్పుడు సపోజ్ మనం తీసుకునే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆ వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నాడు. సో 3 o'clock కి అతనికి విమ్ వచ్చింది, విమ్ వచ్చి అతనికి డ్రీమ్ స్టార్ట్ అయింది అనుకుందాం, మనం జస్ట్ తీసుకునే ఎగ్జాంపుల్. ఇప్పుడు యాజ్ పర్ మనకున్న లాజిక్, మనకున్న అండర్స్టాండింగ్, ఇంటలెక్ట్ తో ఆలోచిస్తే ఇప్పుడు అతను 3 to 4 o'clock అయింది. సో మంచి దిగిపోయి ఉన్నాడు లెట్స్ సే మనం అనుకుంటున్న వ్యక్తి ఎక్స్ అనే పర్సన్. ఇప్పుడు అదే పర్సన్ గాఢ నిద్రలో ఉన్నాడు యాజ్ పర్ అవర్ లాజిక్, ఎందుకంటే అతను డ్రీమ్ లో ఉండిపోయి ఉన్నాడు కాబట్టి. కానీ బాబా అలా చెప్పలేదు. బాబా ఏం చెప్పారంటే అతను ఫస్ట్ ఏదైతే ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్ ఉందో ఆ గాడ్ అలాగే ఉంది, ప్యారలల్ గా గాడ్ లో ఇంకో స్టేట్ స్టార్ట్ అయింది, అది ఈ డ్రీమ్ ఎక్స్పీరియన్స్ స్టేట్. అది అలా ఉంటుండగానే మళ్ళీ అతనిలో మేల్కొన్న స్టేట్ కూడా ఇంకోటి ఉంది. అంటే ఇవన్నీ కూడా సైమల్టేనియస్ గా భగవంతుడి ఈ స్థితులన్నీ అనుభవిస్తాడు అని మనకి నెక్స్ట్ చాప్టర్ లో చెప్తారనమాట. అంటే పార్ట్ 9 లో వస్తుంది మనకి. సో అప్పుడు ఏం చెప్పారంటే విమ్ కూడా అది ఎందుకు ఇన్ఫినిట్ అయిందంటే అది ఆగిపోలేదు, ఆ విమ్ వస్తూనే ఉంది. ఆ విమ్ ద్వారా అతను తెలుసుకుంటూనే ఉన్నాడు. ఇదంతా కూడా ప్యారలల్ గా కంటిన్యూస్ గా జరుగుతున్న ప్రాసెస్. అందుకు అక్కడ ఇన్ఫినిట్ అనే పదం వాడారని మనకు అర్థమవుతుంది. అంటే ఆ వర్డ్ యూజ్ చేయడానికి కారణం అదేది ఎండ్ అయిపోలేదు ఆ ప్రాసెస్, ఇట్స్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ. ఓకే, ఆ డిఫరెన్స్ అంటే మీరు కళ ఎగ్జాంపుల్ చెప్పారు కదా దాస్, అక్కడ ఏంటంటే ఫైనైట్ అంటే ఒకసారి మెలకు వచ్చిన వ్యక్తి చూస్తాం, కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఎక్స్ప్లెనేషన్ బట్టి సైమిల్టేనియస్గా అంటే ఇన్ఫినిట్ అయినదే కీ అనమాట. ఇక్కడ అనంతం అన్నది ఉన్నది కనుక బౌండరీస్ లేవు కనుక అక్కడ బియాండ్ గాడ్ స్టేట్ ఉంటుంది,
ఈ కాన్షియస్నెస్లో ఎవల్యూషన్ అవుతున్న గాడ్ స్టేట్ ఉంటుంది, అన్ని సైమిల్టేనియస్ గా ఎగ్జిస్ట్ అవుతాయి అన్నది డిఫరెన్స్. అదేనా మీరు చెప్పేది? సిస్టమ్ కాదు, ప్యారలల్ సిస్టమ్ గా చూడాలి. అయితే చూడాలి అని ఇమాజిన్ బేసికల్లీ ప్యారలల్ మనం ఒకే రూమ్ లో వెలుగుని చీకటిని ఊహించుకోమంటే మనం ఊహించుకోలేం, ఎందుకంటే మనకి సాధ్యం కాదు, అలవాట్లేదు. అలవాటు కాదు, అసలు మనకు తెలియదంట. మనకున్న సిస్టమ్ ఏదైతే ఉందో హ్యూమన్ బీయింగ్ కి అది ఇంపాసిబుల్ అని చెప్పాడు. అందుకే అన్న గాడ్ లో ఒకేసారి అన్న మనకు గతంలో వస్తుందో మళ్ళీ అది కూడా నెక్స్ట్ 10th పార్ట్ లో నెక్స్ట్ పార్ట్ లో చెప్తారు. గాడ్కి ఒకేసారి తనెవరో తనకు తెలిసిన స్థితి ఉందట, తెలియని స్థితి ఉందట. కాన్షియస్ గాడ్ ఉంటాడట, కాన్షియస్ గాడ్ ఉంటాడు. ఇవి అదే మరి కొంచెం డీటెయిల్ అది ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి అనే దానికి ఈ ఊంబ్ ఎగ్జాంపుల్ అది కూడా ఇచ్చారు. సో అలాంటివి చెప్తే మీరు నమ్మడం తప్పిస్తే అది మీరు ఏ రకంగానూ ఊహించుకోలేరు అని చెప్పారు. అదే నేను అనేది ఏంటంటే అనంత తత్వం అన్నది కీ యాక్చువల్గా. అది తెలియదు కనుక మనకి ఈ ప్రాబ్లం ఇదంతా మొత్తం అవగాహన లేదు. బట్ ఇక్కడ ఆయన అడిగిన ప్రశ్న వరకంటే విమ్ అంటే అర్జే కదా, ఏదైతే హుయామై అనే అర్జే ఏదైతే ఒక క్వశ్చన్ వచ్చిందో అది స్టిల్ కంటిన్యూయింగ్ అతనిలో ఆ స్టేట్ కూడా ఉంది. అలాగా ప్రశ్న అసలు రాకముందు ఒరిజినల్ గా గాడ్ ఎలా ఉన్నాడు ఆ స్టేట్ కూడా ఇప్పుడు ఉంది ప్యారలల్ గా. ఈ విమ్ వచ్చిన తర్వాత జరుగుతున్న స్టేట్స్ కంటిన్యూ అవుతుంది. సో ఇన్ఫినిట్ ఈక్వల్ టు ఇటర్నల్ అనే మీనింగ్ ఎక్కువ ఎప్పుడు కంటిన్యూస్ గా ఉండేది అంటే మనం టైం ఆస్పెక్ట్ లో ఉన్నాం కాబట్టి మరి అలా చెప్పుకుంటున్నాం. బట్ అంతే. అలాగే అయితే ఇంకో విధంగా చెప్పండి. నేనేమంటానంటే ఇంకో విధంగా దీని గురించి ఆలోచించినట్టయితే విమ్ అనేది మామూలుగా మనకి తెలిసిన విమ్ అనేది స్పాంటేనియస్ సర్జ్ ఆఫ్ సంథింగ్, అది ఆలోచన డిజైర్ అనండి విచ్ ఎవర్, రైట్. కాకపోతే ఇది వచ్చిన విమ్ ఎవరికి? ఇట్ ఈస్ టు గాడ్ ఇన్ హిజ్ ఇన్ఫినిట్యూడ్. కాబట్టి ఇన్ఫినిట్ అని అనిపిస్తుంది. ఇన్ఫినిట్ విమ్ అన్నారు అన్నది ఇన్ఫినిట్యూడ్ లో వచ్చిన విమ్ కాబట్టి, అంటే దాన్ని మీరు చెప్పినట్టు మనకి మన ఆలోచనతోటి దాన్ని ఇమాజినేషన్ తోటి తెలుసుకోవడం కూడా కష్టమే. ఇది మీరు చెప్పింది ఎస్, ఇంకా మోర్ అప్రోప్రియేట్ గా ఉంది మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్. గాడ్ ఇన్ఫినిట్ కాబట్టి ఆయనకు వచ్చిన విమ్ కూడా దానికి, అంటే మీరు లిమిటెడ్ అనే సెన్స్ లో తీసుకుంటే అది లిమిట్ కాదు. గాడ్ ఇన్ఫినిట్ కాబట్టి ఆయనకు వచ్చిన విమ్ కూడా ఇన్ఫినిట్ అని. ఎస్, అది ఇంకా మోర్ బెటర్ గా ఉంది మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్. మన అండర్స్టాండింగ్ ఫైనైట్. అంటే ఇప్పుడు అదేనమ్మా, ఒక వ్యక్తి ఒక ప్లేస్ లో ఉన్నాడు, అతనికి వచ్చింది అనుకోండి. ఇప్పుడు నాకు కాల్ దగ్గర ఒక నొప్పి వచ్చింది, తల దగ్గర నొప్పి వచ్చింది అంటే ఒక ఏరియా చూపిస్తాను, హెడ్ చూపిస్తాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి, లేదా లెగ్ చూపిస్తాను. అలా కాకుండా ఇప్పుడు పెయిన్ రావడమే ఓకే ఇన్ఫినిట్ అయిన గాడ్ లో వచ్చింది కదా, పెయిన్ కూడా ఇన్ఫినిట్ అనుకుంటా. అంటే ఎక్కడ వచ్చిందంటే ప్లేస్ కూడా చూపి అంతటా వస్తుందండి అంటాం కదా, బాడీ అంతా పెయిన్ ఉంది అన్నట్టుగా ఆ విమ్ కూడా ఇన్ఫినిట్ గా వచ్చింది బికాస్ గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ అని అతని ఎక్స్ప్లెనేషన్ అలా ఉంది. నేను టైం ఆస్పెక్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అతను పరంగా స్పేస్ ఆస్పెక్ట్ లో చెప్పారు. ఓకే సార్, ఓకే. ఏమన్నా ఉన్నాయండి మిగిలిన వాళ్ళు ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయి? అదే మళ్ళీ నిన్న నాగేశ్వరరావు పెట్టారు, అది నేను పెట్టాను కదా మీకు గ్రూప్లో. ఒకవేళ డిస్కనెక్ట్ అయ్యి ఇబ్బంది పడుతున్నా బాధపడేది ఏం లేదు, ఆయన ప్రేమించేస్తే పని అయిపోతుందా అన్నదే నిన్న గ్రూప్లో పెట్టాను కదా. అంటే కొంచెం అంటే పాపం మనం పడే తాపత్రయం కంటే నాకు ఒకసారి బాబా పడే తాపత్రయం ఎక్కువ కనపడదు. అంటే అనంతతత్వం వచ్చి ఫైనైట్ తత్వంలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది చాలా కష్టం యాక్చువల్గా. అయినప్పటికీ ఆయన మ్యాక్సిమం ఈ పదాలు జోడించి ఎంతో అంటే అద్భుతమైన కూర్పు కదా ఈ పదాలన్నీ చేసినా కూడా ఇది నథింగ్ కింద లెక్క. అంటే యాక్చువల్గా రియల్ అనుభవం అన్నది టోటలీ డిఫరెంట్ అన్నట్టుగా నిన్న కోట్ అది పెట్టింది బాబా చెప్పింది. ఓకే, ఏమన్నా ఉన్నాయండి లేదా ముందుకెళ్దాం? ఓకే అమ్మా, కంటిన్యూ చేయండి. Thus God, now with his newly acquired state of eternal consciousness, is consciously and eternally aware of his
ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ ఇస్. అంటే ఇక్కడ బ్రేక్ చేస్తున్నాను సెంటెన్స్. అలాగా భగవంతుడు ఇప్పుడు తన కొత్తగా పొందిన శాశ్వత చైతన్య స్థితితో, అంటే ప్రయాణం అంతా చేసేసి తన శాశ్వత చైతన్య స్థితితో భగవంతుడు ఉన్నాడు అనే తన ఆదిమూల పరాత్పర స్థితి యొక్క సృహను శాశ్వతంగా కలిగి ఉంటాడు. ఇదేం ఒక్కసారితో ఇప్పుడు ఎటైన్ అవ్వలేదు, ముందు నుంచి చెప్పుకుంటున్నాం. ఆయనకు ఆ సృహ అనేది లేటెంట్ గానే ఉంది, విచ్ ఇస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ unconscious of his infinitude of his own goddess state. ఈ స్థితి ఎలాంటిదంటే భగవంతునికి తన స్వీయ భగవంతుడున్నాడు అనే స్థితి యొక్క అనంతత్వానికి చెందిన ఎరుక ఎప్పటికీ ఇంకెప్పటికీ ఉండదు. అంటే ఆ ఒరిజినల్ స్థితిలో ఆయనకి ఈ సృహ లేదు కాబట్టి ఈ ప్రయాణంతో చేస్తున్నాడు అనమాట. కానీ యాక్చువల్లీ అదంతా లోపటే ఉంది. మనకు ముందు నుంచి చెప్పుకుంటున్నాం, అదొక పెట్టిలో అన్ని సామాన్లు ఉండి పెట్టికి తాళం వేసేసిన రకంగా ఉంది. అంటే లేదు అనడానికి లేదు, ఉందా అంటే ఉందా అనడానికి లేదు, అదనమాట. సో అన్నీ ఉన్నాయి, కానీ అది శాశ్వతంగా ఆయనకి తెలియని పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ ప్రయాణం అంతా చేస్తున్నారు. Therefore, the goal is to realize the eternal and infinite God state consciously. సో అందువలన మన గమ్యం ఏమిటి? శాశ్వతమైన అనంతమైన భగవంతుని స్థితిని ఎరుకతో అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే. సో ఎందుకు ఈ ప్రయాణంతో చేస్తున్నాము? మన గమ్యం ఏమిటి? మనము నేనే భగవంతుడిని, అంటే భగవంతుడికి భగవంతుడు అని తన భగవంతుని యొక్క స్థితిని తెలుసుకోవడమే ఎరుకతో తెలుసుకోవడం. అంతకు ముందు ఉన్నా అది అతనికి ఎరుకతో తెలియదు. ఇప్పుడు ఎరుకతో తెలుసుకోవడమే ఈ గమ్యం అన్నమాట. సో ఇందాక దాస్ చెప్పినట్టు ఆ భగవంతుడి స్థితి ఎప్పుడూ అలాగే ఉంది. ఆయన ప్రయాణం చేస్తున్న స్థితి సైమల్టేనియస్ గానే ఉంది. ఆయన మళ్ళీ కాన్షియస్ గా నేను గాడ్ అని తెలుసుకున్న స్థితి ఉంది. సో దేంట్లోనూ మార్పు లేదు. ఓన్లీ థింగ్ అది ఎరుకతో తెలుసుకుంటున్నాడు. జై బాబా, నాకు అలా అర్థమైంది. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్న? అదే కొంచెం వర్డ్స్ మీనింగ్ అర్థం అవుతుందండి దాసు నాకు, కానీ కొన్ని వర్డ్స్ విచ్ ఈస్ ఫర్ ఎవర్ అన్కాన్షియస్ ఆఫ్ ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ హిస్ ఓన్ గాడ్ ఈ స్టేట్. గాఢనిద్ర స్థితిలో భగవంతుడికి ఎప్పటికీ తెలియదు కదండి. ఆ స్థితిలో ఉన్నాడు, బియాండ్ స్టేట్ లో ఉన్నాడు. అంటే నాకు అర్థం చెప్పాను, అడుగుతుంటే నేను చెప్పాను, ఆయనకి ఎప్పటికీ తెలియదు. అది తెలియదు కాబట్టే కదా ఇదంతా ప్రయాణం మొదలు పెట్టాడండి. అదే కొంచెం అంటే ఎప్పటికీ తెలియదు, కానీ ఈ న్యూలీ అక్వైర్డ్ కాన్షియస్ ఈ రియలైజేషన్ ప్రయాణం చేసి ఈ న్యూలీ అక్వైర్ చేశాడు చూడండి, ఆ కాన్షియస్నెస్ వల్ల, ఆ చైతన్యం వల్ల తెలుసుకుంటాడు అని నాకు అలాగ అర్థమైంది. బాబా మీరు దాసుని అడిగితే నేను చెప్పేసాను సార్. ఇందాక మళ్ళీ దాసు చెప్పిన లాజిక్ సైమిల్టేనియస్ గా ఉంటాయి ఇవన్నీ అన్నది మనం కొంచెం అవగాహన తెచ్చుకోవాలన్నమాట. అంతే అంటే ఇది వస్తే అది ఉండదు, అది వస్తే ఇది ఉండదు అన్న లాజిక్ కదా మన అంత మన అది మర్చిపోకుండా ఉంటే తను చెప్పిన పాయింట్ క్యాచ్ చేస్తే మీరు ఎక్సెప్షన్. జై బాబా. జై బాబా. ఇంకా వేరే ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, సమాప్ చేయండి. ముందు పారాగ్రాఫ్ కూడా చేయలేదండి, మనం డిస్కస్ చేసుకుని ఉండిపోయాం. ఓకే సారీ అండి, సారీ. రెండు చేసేయండి. ఈ పారాగ్రాఫ్ ఏదైతే జస్ట్ ఇంతకుముందు చదువుకున్నామో అది సమ్మరీ చెప్పారండి. అంటే భగవంతుడు ఇనీషియల్గా తను ఉన్నాడు అనే విషయం తనకు తెలియదు. అంత గాఢ నిద్రావస్థలో ఉన్నాడు. అతను ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, బట్ అతనికి తన గురించి ఎరుక లేదు. అలాగే రెండింటి విషయాలు మాట్లాడారు. ఒకటి అతని ఎగ్జిస్టెన్స్ గురించి, అంటే తన ఉనికి గురించి ఎరుక లేదు. రెండు, అతనుకున్న ఒక సహజ స్వభావం, అనంత స్వభావం ఏదైతే ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ బ్లిస్, దాన్నే మనం సచ్చిదానందం అంటాం.
ఎందుకంటే భగవంతుడి స్వరూపం సచ్చిదానంద స్వరూపం, సత్చిత్ ఆనంద స్వరూపం. ఆ స్వభావం అతని యొక్క నేచర్, అది అతని యొక్క అనంత స్వభావం. ఆ స్వభావానికి సంబంధించిన స్పృహ కూడా లేదు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే, మన ఎగ్జాంపుల్కి మళ్ళీ వెళ్ళి చెప్పుకుంటే, ఒక వ్యక్తి పడుకున్నాడు, ఆ వ్యక్తికి అసలు తన గురించి స్పృహ లేదు. లెట్స్ సే తను ఒక కలెక్టర్ అనుకుందాం, అతను ఆర్డర్ వేస్తే ఏదైనా జరుగుతుంది ఫుల్, ఆ విషయం కూడా తెలియదు అతనికి. ఎందుకంటే అతను గాఢ నిద్రావస్థలో ఉన్నాడు. తనకు సంబంధించిన వ్యక్తిగా అతనికి స్పృహ లేదు, అతని యొక్క అధికారాలు వాటి గురించిన స్పృహ కూడా లేదు. ఆ రకంగా ఇక్కడ అటువంటి స్టేట్లో భగవంతుడు మొట్టమొదట ఉండేవాడు. అయితే అతనిలో విమ్ము కలిగిన కారణంగా అతనికి ఈ చైతన్యం అనేది, ఆ విమ్మే కదా కారణం. ఆ విమ్ము ఆయనలో వచ్చింది, నేను ఎవరు అనేటువంటి ప్రేరణ ఆయనలో కలిగింది. ప్రేరణ కారణంగా ఆయనలో మరి ఇప్పుడు ఏమిటి ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే పొందాల్సింది వేరేగా ఏమీ లేదు. టు ఆన్సర్ హిస్ క్వశ్చన్ హీ జస్ట్ నీడ్ టు గెట్ ద కాన్షియస్నెస్. స్పృహ వస్తే సరిపోతుంది, ఎరుక వస్తే సరిపోతుంది. సో ఆ ఎరుక రావడం జరిగింది. అది ఎలా జరిగిందో మనం ముందు పారాగ్రాఫ్స్లో మాట్లాడుకున్నాం. గ్రాడ్యువల్గా చైతన్యం పెరిగింది. కాకపోతే పెరిగినప్పుడు నథింగ్నెస్ అంటే క్రియేషన్ యొక్క స్పృహతో, డ్రీమ్ యొక్క స్పృహతో స్పృహను కలిగి ఉంది. తర్వాత మరికొంత అంటే గడిచిన తర్వాత అది అంతర్ముఖం చెంది చివరికి తన స్పృహ తనకు కలిగింది. సో ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే విమ్ వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. సో అలా ఎప్పుడైతే తన స్పృహ కలిగిందో అతనికి తనెవరో తను తెలిసారు, తన సెల్ఫ్ కాన్షియస్నెస్ వచ్చింది. అలాగే తన అనంత ఈ త్రివిధ స్వభావం గురించి, ఇన్ఫినిట్ ట్రయో నేచర్ గురించి కూడా ఎరుక కలిగింది. ఇది స్టోరీ అనేది ఆ ముందు పారాగ్రాఫ్లో చెప్తున్నారు. ఇప్పుడు కమింగ్ టు దిస్ పారాగ్రాఫ్, రీసెంట్ పారాగ్రాఫ్కి వస్తే, ఇందులో ఈ ఏదైతే ఈ జర్నీ అంతా కంప్లీట్ చేసిన తర్వాత, పూర్తి కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత, దానికి అంటే గాడ్కి దేని తాలూకు ఎరుక వచ్చిందంటే, ఏ స్థితి అయితే ఒరిజినల్గా ఉందో, అంటే గాడ్ ఈజ్ స్టేట్ అని ఫస్ట్ చెప్పుకున్నాం కదా, దాని తాలూకు ఎరుక అతనికి కలిగింది అని చెప్తున్నారు. ఈజ్ కాన్షియస్లీ ఎటర్నల్లీ అవేర్ ఆఫ్ హిజ్ ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ ఈజ్ అని చెప్పారు. అయితే చూడండి ఇక్కడ విషయం ఏంటంటే, మళ్ళీ అందుకే ప్యారలల్గా ఇక్కడ మాట్లాడుకోకపోతే అర్థం కాదు. అంటే ఈ గాడ్ పడుకున్నాడు గాఢ నిద్రలో. సింపుల్గా మనం ఇందాక తీసుకునే ఎగ్జాంపుల్లో ఆ పర్సన్ పడుకున్నాడు 3 o'clockకి, అతని 6 o'clock మెలకు వచ్చేసింది. ఇప్పుడు అతను ఎవరో అతనికి తెలుసు. ఎలా తెలుసు? నేను ఇంకా అక్కడ పడుకొని ఉన్నాననే స్థితికి సంబంధించిన ఎరుకు కూడా అతనికి ఉందంట. అది ఇక్కడ చెప్తున్నమాట. సో అంటే 3 o'clock ఉన్న స్టేట్ తాలూకు ఎరుక ఇప్పుడు 6 o'clock ఉన్న అతనికి ఉంది. ఆ గాడ్ గురించి కూడా అతను తెలుసుకుంటున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. ఈజ్ కాన్షియస్లీ ఎటర్నల్లీ అవేర్ ఆఫ్ హిజ్ ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ ఈజ్, విచ్ ఈస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అన్కాన్షియస్ ఆఫ్ ద ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ హిజ్ ఓన్ గాడ్ ఈజ్ స్టేట్. అంటే తన గురించి తనకు తెలియనటువంటి గాడ్ ఏ గాడ్ ఉన్నాడో ఆ గాడ్ తనకు ఎరుక కలిగిందట ఇతనికి. Therefore, the goal is to realize eternal infinite God state consciously. అయితే ఉన్నది ఎంతమంది లేరు, అతనే ఉన్నాడు. ఆ రకంగా ఉన్నాను అనేటువంటి స్పృహను అతను ఫైనల్ గా పొందాడు. ఆ గాడ్ స్టేట్ ని పొందగలిగాడు, నేను ఎవరు అనేది తెలుసుకోగలిగాడు. అది జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? అంటే ఒక విధంగా దాసు ఎక్స్ప్లెనేషన్ ఇదంతా చూస్తే ఈ నథింగ్నెస్ అన్నది ఒక చులకన భావంతో చూడాల్సిన అవసరం ఏం లేదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ప్లేయింగ్ వెరీ బిగ్ రోల్ కదా ఓవరాల్ ప్రాసెస్ లో. అందుకే బాబా ఈ బుక్ ని అతను అంకితం ఇచ్చిందే నథింగ్నెస్ కి. అవును, కరెక్ట్. అంటే అసలు స్టోరీయే లేదు మరి. అంటే ఈ ప్రాసెస్ లోకి వెళ్ళకపోతే అంటే చాలా న్యాచురల్ ప్రాసెస్ కింద తీసుకోవాలన్నమాట మనం దీన్ని అంతా కూడా. అంతేనండి. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే అంతే. అంటే ఈ మనం తిరిగి మెలకువ స్టేట్ కి వస్తున్నాం గనక, ఇన్వల్యూషన్ ప్రాసెస్ కి వెళ్ళాలి కనుక
దీన్ని నెగేషన్లో చెప్పడం తప్ప అంత ముందున్న సంస్కారాలు వదిలించుకోవాలి అన్న ఆ యాంగిల్, ఆ మైన్యూట్ ఫేజ్ ఆఫ్ యాంగిల్లో ఉన్న ఫేజ్లో ఉన్నాం కనుక అలా అనిపిస్తుంది. కానీ యాక్చువల్ బిగ్గర్ స్కేల్లో చూస్తే ఇట్స్ సో న్యాచురల్ ప్రాసెస్ అనమాట. అంతా చాలా పాజిటివ్గా చూసుకోవాల్సిన ప్రాసెస్ అంతా కూడా. ఈ జన్మలు, జన్మెత్తడం, అనుభవించడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ ఇంకో జన్మ, ఇవన్నీ కూడా సో న్యాచురల్ అనమాట ఓవరాల్గా అయితే. ఎలా అనిపిస్తుంది అంటే ఎలా అనిపిస్తుంది అంటే రాజు గారు, ఎల్లప్పుడూ వెలుతురులో ఉంటే వెలుతురు అనే విషయం తెలీదు. మధ్యలో ఒకసారి చీకటి చూపిస్తేనే ఆ వెలుతురు యొక్క విలువ తెలుస్తుంది అన్నట్టుగా అనిపించింది జయబాబా. అంటే ఇప్పుడు మీరు ప్రాసెస్ గురించి అన్నారు కదా, ఇప్పుడు మనం బనానా తీసుకున్నాం అనుకోండి, బనానా తినడం అనేది మన గోల్ అనుకుంటే అది ముందు బనానాగా తయారవ్వాలంటే ఆ మేకింగ్ ప్రాసెస్లో అది చాలా ప్రొటెక్షన్తో ఉండాలి. అందుకు తొక్క అనేది అది ప్రొటెక్షన్ లేయర్ ఫామ్ అయింది. తర్వాత అది కాయగా ఒక సర్టెన్ లెవెల్కి ఎదిగిన తర్వాత అది పండయింది. పండయిన తర్వాత అగైన్ అది మనం తినగలిగే స్థాయిలో పెట్టలేదు. సారీ, చెప్పండి. సో మళ్ళీ ఆ తొక్క అనేది తొలగించుకుంటే కానీ మనం ఆ లోపల ఉన్న ఆ గుజురు అనేది తినలేము మనం. సో ఎనీ ఫ్రూట్ మనకి అది అంత, సో ఆ ప్రాసెస్ అలాగే ఇక్కడ చైతన్యం అనేది ఎదగడానికి సంస్కారాలు దోహదపడ్డాయి, అదే సంస్కారాలు మనకు అడ్డుగా నిలిచాయి. సో గ్రాడ్యువల్గా ఈ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ ద్వారా లూజ్ అయ్యి ఆ పట్టు, ఆ చైతన్యాన్ని పట్టి ఉంచిన పట్టు ఏదైతే ఉందో అది లూజ్ అయింది. తర్వాత ఇన్వల్యూషన్ ప్రాసెస్లో ఆ సంస్కారాలన్నీ తొలగిపోయాయి. నా ఆ ప్యూర్ కాన్షియస్నెస్ వచ్చింది. ఎందుకంటే ప్యూర్ కాన్షియస్నెస్ గోల్తో జర్నీ ప్రారంభమైంది కాబట్టి. ఇంకా దాంతో ఒరిజినల్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఆయనకి రావడం జరిగింది. సో ఎప్పుడు ప్రాసెస్ని బాబా ఎక్కడ బ్లేమ్ చేయలేదు, ఎందుకంటే ఇది జరగాల్సింది కరెక్ట్గానే జరుగుతుంది అంతా కూడా. అందుకే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, అందుకే మై విష్ అంతా కూడా మళ్ళీ ఈ నక్షల్లో పెట్టి ప్రాసెస్ని గౌరవించమని ఆయన చెప్పేది. జస్ట్ రెస్పెక్ట్ ఇట్, డోంట్ బి హెసిటెంట్ ఆర్ రెసిస్టెంట్ టు ద ప్రాసెస్. అంటే బిగ్గర్ పిక్చర్లో ఇట్స్ న్యాచురల్ కదా, కనుక సహజంగా దాన్ని తిట్టుకోవడం కానీ చేయకుండా లెట్ ఇట్ గో కైండ్ ఆఫ్ అప్రోచ్ అనమాట. ఇంకా ఇప్పుడు మీరు ఇందాక పండు ఎగ్జాంపుల్ చెప్పారు, అంతిమ ఫలాన్ని పొందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అవసరం అయింది, అది ఎంత ఆఖరికి వచ్చేటట్టు పక్కకు తీసి పడేసి ఫలాన్ని పొందుతాం మనం. అంతేనా? మనం ఏ స్థితిలో ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పారు. ఎందుకంటే నువ్వు నీ లిమిటెడ్నెస్ తో డిఫైన్ చేయడానికి ట్రై చేస్తే నాకు ఎందుకు బాబా ఇలా జరిగింది, నేను ఎందుకు ఇక్కడ ఇలా ఉన్నాను అని ఇప్పుడున్న పరిస్థితులను బట్టి జడ్జ్ చేసుకుంటే మనకు అది అన్యాయంగా, అక్రమంగా ఏదో అనిపించవచ్చు. అంటే అంగీకార యోగ్యంగా అనిపించకపోవచ్చు. అంటే ఇది నాకు నచ్చలేదు ఈ సిచ్యువేషన్ అని మనం ప్రొటెస్ట్ చేస్తాం కదా, అలా మీకు ఎవ్రీథింగ్ ఈజ్ అంటే డిసైడెడ్ అకార్డింగ్లీ, అంటే మేజర్ డివైన్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఈ మహాప్రవాహం ఇది. ఆపరేషన్ థియేటర్ కి ఒక డిసైడ్ చేసిన తర్వాత సర్జన్ ఆ పేషెంట్ కి ప్రతి ప్రాసెస్ అవసరమైతేనే చేస్తారు కదా వాళ్ళు. నమ్మకంతో కూడింది. నాకు ఈ కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చకపోవచ్చు, మధ్యలో ఎనీమియా చేయాలి, అన్నీ చేస్తుంటారు వాళ్ళు. ఫైనల్ గా రెడీ చేస్తారు. అలాగా ఈ ఎంటైర్ జర్నీ, ఇన్ని లక్షల కోట్ల జన్మలు, ఇవన్నీ కూడా పర్పస్ తో ఉన్నాయి. అందులో జరిగే సంఘటనలకు ఒక పర్పస్ ఉంది, అది గుర్తించి యాక్సెప్ట్ చేయమని చెప్తారు. అదే మై విష్ లో కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం కీ అదే అనమాట. అయితే ఓకే, అయితే 59 అయిందండి. ఇంకేమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? జయబాబు అండి, ట్రయో నేచర్ ఆఫ్ గాడ్ కూడా నథింగ్నెస్ నుంచి వచ్చింది కదా, ఆ ట్రయో నేచర్ దాకా గాడ్ కలిపి ఇన్ఫినిట్ నాలెడ్జ్ అవన్నీ మనం అది రియల్ గా తీసుకోవాలని ఫాల్స్ గా తీసుకోవాలండి. ఈ ట్రయో నేచర్ అనేది నథింగ్నెస్ నుండి లేదండి. ట్రయో నేచర్ అనేది గాడ్కి సంబంధించింది, కాకపోతే అది లేటెంట్ గా ఉందని చెప్పారు. అంటే మేనిఫెస్ట్ అయ్యి లేదు ఎప్పుడు ఒరిజినల్ స్టేట్లో. సో మీకు విమ్ వచ్చిన తర్వాత ఆ ట్రయో నేచర్ అనేది ఈ క్రియేషన్ రూపంలో మేనిఫెస్ట్ అయింది. కాకపోతే
ట్రయో నేచర్ అనేది ఫాల్స్ కాదు. ట్రయో నేచర్ గానే ఉంది. అంటే మళ్ళీ మీరు కొంచెం ముందు చెప్పబోయే విషయాన్ని అడుగుతున్నారు. సో మనం ఏదైతే ఓకే మనకు చెప్తాను, ఆల్రెడీ మనం చదువుకున్నాం కాబట్టి ఈ మెంటల్ వరల్డ్, సెటిల్ వరల్డ్, గ్రాస్ వరల్డ్ అని ఏదైతే 3 వరల్డ్స్ మనం ఉన్నాయని చెప్పారు క్రియేషన్లో. క్రియేషన్ 3 స్థాయిలుగా ఏర్పడింది. మెంటల్ వరల్డ్, సెటిల్ వరల్డ్, దాని షాడో, గ్రాస్ వరల్డ్. 3 షాడోస్ కదా. ఈ 3 కూడా ఈ త్రివిధ స్వభావాల పరంగా అంటే ఈ అనంత శక్తి జ్ఞానానందాల యొక్క ఛాయలే ఇవి. సో అది ఈ నథింగ్ ద్వారా బయటికి రావడం వల్ల, అంటే నథింగ్ మనకు చెప్పారు కదా ముందు పారాగ్రాఫ్స్ లో, నథింగ్ ని ఇదంతా కూడా ఎన్వలప్ చేసి ఉన్నాయి. అంటే నథింగ్ ఒక కవర్ అనేది మనం ఈ ట్రయో నేచర్ అనుకుంటే దాని లోపల నథింగ్ ఉంది అని ఊహించుకోండి. ఈ నథింగ్ బయటకు వచ్చేటప్పుడు ఈ కవర్ తలకి ఎఫెక్ట్ దాని మీద పడింది. అలా పడి ఈ 3 షాడోస్ ఏర్పడ్డాయి. ఈ మెంటల్, సెటిల్, గ్రాస్ ఏర్పడి అందులో మన ఈ కథ అంతా నడుస్తుంది, ఈ డ్రీమ్ అంతా. సో చివరికి మనకి ఎప్పుడైతే కాన్షియస్నెస్ ఈ మూడింటిని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో, సంస్కారాలు పోయిన వెంటనే మనకి ఈ వరల్డ్స్ కూడా కనిపించడం మాయమైపోతాయి, వానిష్ అయిపోతాయి. ఆ క్షణంలో వీటన్నిటికీ ప్రధాన కారణమైనటువంటి ఆ ట్రయో నేచర్ని మనం రియలైజ్ అవుతాం. కానీ ట్రయో నేచర్ ఎప్పుడు నథింగ్కి చెందింది కాదు. ట్రయో నేచర్ అనేది ఎవ్రీథింగ్కి చెందింది. ఆ విషయం క్లియర్గా చెప్పారు బాబా. బట్ లేటెంట్గా ఉంది. లేటెంట్గా ఉండడం అని అంటే దాని అర్థం డిఫైన్ చేశారు. మళ్ళీ అది ప్రీవియస్ పారాగ్రాఫ్స్ ఒకసారి చూడండి. ఆ లేటెంట్గా ఉంది అంటే అది అంటే ఆ క్షణంలో గాడ్ ఎక్స్పీరియన్స్ చేయట్లేదు అని అర్థం అంతే. కానీ ఆ నేచర్ పోయినట్టు కాదు. ఆ నేచర్ ఉంది. ఆ నేచర్ ఎవ్రీథింగ్కి చెందింది. అంటే ఇన్ఫినిట్యూడ్, గాడ్ యొక్క ఇన్ఫినిట్యూడ్కి చెందినటువంటి నేచరే ట్రయో నేచర్. ట్రయో నేచర్ నథింగ్ నుంచి రాలేదు, దాని తలక నేచర్ లేటెంట్ గా ఉంది ఎవ్రీథింగ్ లో, అంతే కదా? ఎవ్రీథింగ్ లో ఉంది. అంతేగాని ట్రయో నేచర్ నథింగ్ నుండి రాలేదు, నథింగ్ కి చెందింది కాదు, జస్ట్ లేటెంట్ గా ఉందని చెప్పారు. ఎక్కడా కూడా ట్రయో నేచర్ బిలాంగ్స్ టు నథింగ్ అని చెప్పలేదు బాబు. ఎందుకంటే అలా చెప్తే నథింగ్ పోయిన మరుక్షణం ట్రయో నేచర్ కూడా పోవాలి కదా. అలా పోలేదు కదా. అతను గాడ్ రిలీజియన్ వచ్చాక హీ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ హిస్ ట్రయో నేచర్. అవునన్నా అదే. ఏదో సిచ్యువేషన్ లైఫ్ లో జరిగినప్పుడు అది మర్చిపోవడానికి ప్రయత్నిస్తాం, బాబా ఇచ్చారు అనుకుంటాం, మళ్ళీ అది అదే కాన్సెప్ట్ మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంటే మనం మర్చిపోలేదని సార్. ఏం సార్ అర్థం కాదు. లైఫ్ లో ఏదైనా జరుగుతున్నప్పుడు మనం బాబా ఇచ్చిగా ఇది స్వీకరించి తండ్రి నువ్వు ఇచ్చావు అనేసి కొద్దిగా మనసు దృఢం చేసుకుని ఆ తండ్రి మీద పూర్తి కాన్ఫిడెన్స్ తోటి నువ్వే ఇచ్చిన ఈ భిక్షగా ఇది భావించి లైఫ్ గడుపుతుంటే మళ్ళీ అది రిపీట్ అవుతుంటే మళ్ళీ నువ్వే ఇది ఇచ్చావని బాధపడుతుంటే అది అది పూర్తిగా అది అంటే ఆయన మీద సరెండర్ అయ్యి మర్చిపోలేదా అనేసి. అంటే మరి అది ఒకసారి జరగదు కదండి. విశ్వాసం కన్విక్షన్ మనం గ్రాడ్యువల్ గా నెమ్మదిగా ఆ విశ్వాసం కూడా బలపడుతుంది ఆయన మీద. మీరు అనేది అది ఆ బలపడినంత వరకు ఒకసారి నమ్ముతాం, ఒకసారి నమ్మకపోవడం జరుగుతుంది. ఒక రోజు పట్టుకుంటాం, ఆ రోజు వదిలేస్తాం. బట్ ఈ దెబ్బలు తింటూనే, ఈ డక్కా ముక్కులు తింటూనే స్లోగా మనం ఆయనలో నిలబడగలుగుతాం. ఆయన మీద పూర్తిగా అంటే మనం టోటల్ రిలయన్స్ ఆయన మీద భారం వేయగలుగుతాం కొంచెం. ఎందుకంటే మన ఇంటలెక్ట్ కూడా ప్లే చేస్తుంటది కదా. నేను తలుచుకుంటే ఈ పని అయిపోతుందని మనం చాలా విషయాలు అనుకుంటాం. ఇప్పుడు మీరు మీ కూర్చున్న సీట్లో లేచి నీళ్ళు తాగాలంటే బాబా నువ్వు అనుకుంటేనే నేను తాగలను అనుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనకు ఏముంది నా చేతుల్లో, పక్కనే గ్లాస్ బాటిల్లో వాటర్ ఉంది అనుకోండి, మీరు తాగాలంటే బాబా అనుమతిస్తేనే నేను తాగలను మీరు అనుకోవాలంటే చాలా కష్టం అది. బట్ నిజంగా అది బాబా అనుకుంటేనే తాగలం మనం వాస్తవానికి. కానీ అంత విశ్వాసం ఉండాలి. బట్ మన ఇంటలెక్ట్ మధ్యలో దూరి ఇది మన చేతుల్లో ఉన్నదే కదా, ఐ కెన్ డూ ఇట్ అని చెప్తుంది. సో అలాగే జీవితంలో దెబ్బలు తిని చివరికి ఒక స్టేజ్ వస్తుంది. ఆ క్షణంలో తండ్రి నువ్వు లేకపోతే నేను కన్ను రెప్ప కాదు కదా, ఈ చిన్నది కూడా ఏమీ లేదు, అంతా నువ్వే చేయిస్తున్నావు అనే టోటల్ సరెండరెన్స్ అనేది మనలో వస్తుంది. ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. అది ఇవ్వడానికి అతను వచ్చారు, మనం వెయిట్ చేయాలి అంతే. ఇమీడియట్లీ గా అన్ని జరిగిపోండి జరగదు. ఓకే, టైం కూడా అయింది దాసు, అది ఆపుదాం అండి ఇక్కడ. మళ్ళీ వచ్చి వారం కలుద్దాం అండి. జై బాబా అండి. జై బాబా. బాబాకి జై బాబా.